ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అన్నాం. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం అంటే ఏంటి? పార్థుడికి భగవంతుడు స్వయంగా, నారాయణుడే స్వయంగా బోధించినటువంటిది గీత. అటువంటి గీతని మనం ఇప్పుడు మరలా మొదటి చాప్టర్ నుంచి ప్రారంభించుకుంటాం. ఓకే, ధ్యాన శ్లోకాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ధ్యాన శ్లోకాల యొక్క ప్రాముఖ్యత ఏంటో. ఏమని? ధ్యాన శ్లోకాలు చదివినప్పుడు ఈ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణ స్వయం వ్యాసేన గృహీతాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అంటే ఎవరు రచించారు? వ్యాస భగవానుడు. పురాణమునినం, పురాణముని అని పేరుంది. ఎందుకంటే 18 పురాణాలు రాశారు కాబట్టి, అష్టాదశ పురాణాలు రాశారు కాబట్టి పురాణముని అన్నారు. మధ్యే మహాభారతం ఎక్కడ రచించారు? మహాభారతం అనేటువంటి పెద్ద గ్రంథంలో భగవద్గీత మధ్యలో ఏర్పడింది. అద్వైతామృత వర్షిణి, ఇది అద్వైతమైనటువంటి అమృతాన్ని మనకి ఇచ్చింది భగవద్గీత. ఎందుకు అలాగన్నారు? అద్వైతం అంటే ఏంటి? ద్వైతం కానిది అంటే రెండు కాదు ఒకటే అని. మరి రెండు కాదు ఒకటే అని ఎలా తెలుస్తుంది మనకి? అంటే నేను వేరు, భగవంతుడు వేరు, అంటే ఈ ఆత్మ వేరు పరమాత్మ వేరు అని కాకుండా ఇదంతా ఒకటే అనేటువంటి భావన ఎప్పుడైతే మనకి కలుగుతుందో అది అద్వైతం అంటాం. రెండు ఉండవు, అద్వైత భావం, అద్వైతామృతం. అటువంటి అద్వైతాన్ని బోధించినటువంటి భగవద్గీత. అద్వైతామృత వర్షిణి అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. అంటే ఓ అమ్మ, భవబంధాల నుంచి మమ్మల్ని విడిపించే అమ్మ, ఈ భవద్వేషిని నీకు నమస్కారము అని చెప్పి భగవద్గీతను నమస్కరించుకుంటూ మనం భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో భగవద్గీతను చదువుకుంటాం. ఓకే, అంతేకాకుండా ఇంకా కొన్ని శ్లోకాలు చదివాం. ఏమన్నాం? నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. మళ్ళా భగవద్గీతను ఎలా అన్నాం? నమోస్తుతే, నీకు నమస్కారము, ఓ భగవద్గీత నీకు నమస్కారము. వ్యాస విశాల బుద్ధే, వ్యాసుడి యొక్క విశాలమైనటువంటి బుద్ధి ద్వారా మాకు అందేవు అని చెప్పి. పుల్లార విందాయ తపత్ర నేత్ర ఏనత్వయ భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. అది జ్ఞానంతో వెలిగిపోతున్నటువంటి ఓ భగవద్గీత, నీకు నమస్కరించుతున్నానని చెప్పి స్తుతిస్తున్నాం అనమాట దాంట్లో. అది మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మని ఎలా స్తుతిస్తున్నాం? వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమని. అది. సో అంతేకాకుండా మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహతం తమహం వందే పరమానంద మాధవం. ప్రసన్న పారిజాతాయ తోత్ర వేత్రైక పానయే అన్నాం. ప్రసన్న పారిజాతాయ తోత్ర వేత్రైక పానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. మనం ఎప్పుడు భగవద్గీత చదువుకున్నప్పుడు ఎలా ఉండాలంటే ఆ జ్ఞానముద్రలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నట్టుగా భావం చేసి ఆయన్ని ప్రార్థించి ఆయనే స్వయంగా చెప్తుంటే అర్జునుడు ఎలా అయితే విన్నాడో మనం కూడా అలా వినాలన్నమాట. అట్లా ఇక్కడ సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన అంటే మరి మనకు ఉపనిషత్తులు, మనం శ్వేతాపనిషత్తు తెచ్చుకున్నాం. అలాంటి మరి 1000కి పైన ఉపనిషత్తులు ఉన్నాయి. మరి
మరి అవన్నిటిని ఎంత చదువుకోగలుగుతాం? అందుకని చెప్పి ఆయన ఏమన్నారంటే, సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల. అంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని అంటే ఆ పాలల్లోంచి దోగ్ధ అంటే ఆ వెన్నను తీసినట్టుగా ఆహ్, తీసి మాకిచ్చావు కదా! గోపాలనందనః అంటే గోవుల్ని ఆహ్, ఆహ్, ఆ గోకులంలో గోవులన్నిటిని పాలించినటువంటి ఆహ్, ఆహ్, కుమారుడా అని చెప్పి. పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇక్కడ దుగ్ధం అన్నారు. దుగ్ధం అంటే మళ్ళా వెన్ననమాట. అంటే మనం మామూలుగా ఏమనుకుంటాం, కృష్ణుడు వెన్న దొంగిలించాడు అందరికి పంచిపెట్టాడు. ఆ వెన్న ఏంటంటే ఆ చిలికినటువంటిది ఎలాగా ఉపనిషత్తులన్నిటిని చిలికిన తర్వాత వచ్చినటువంటి వెన్ననమాట. ఏది? భగవద్గీత. అలాంటి వెన్నని మనకి పంచుతున్నాడాయన. మనమెవరం? పేద గొల్ల పిల్లలం అనమాట. గొల్ల పిల్లలం. అందుకని మనకందరికి ఆయన పంచుతున్నాడు అదంతా. ఆ! దుగ్ధం గీతామృతం మహత్. ఆహ్, అంటే సర్వశాస్త్రమయీ, సర్వవేదమయీ హరిః, సర్వతీర్థమయీ గంగా ధర్మమయో ఆహ్, మనుః అని. అంటే ఏంటి? మనం ఎన్నో తీర్థాలు తిరగొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ భగవద్గీత చదివింది అన్ని తీర్థాలు తిరిగినంత పుణ్యం అంట. సర్వతీర్థమయి, వేదమయి అన్ని వేదాలు చదివినటువంటి ఫలితం భగవద్గీతలో ఉంది. అంతే కాకుండా ఆహ్, స్ సర్వధర్మమయి మరి అన్ని ధర్మాలు కూడా దీనిలో చెప్పబడ్డాయి. అది. అంటే ఏకశాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఆ! ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ అన్నారు. ఏకో మంత్ర దేవకీ పుత్ర నామ వసుదేవసుతం దేవకి ఆహ్, వసుదేవసుతం అనం. వసుదేవుడి యొక్క పుత్రుడా అని. దేవకీ పరమానందం. అంటే ఏంటి? తల్లికి పరమానందాన్ని కలిగించినటువంటి వాడు కాబట్టి అందరికంటే గొప్పవాడు అని. తల్లికి పరమానందం కలిగించడం అంటే అంత గొప్పనమాట. అది. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని. జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో ఆయన చెప్పింది మరి ఆయన కృప ఉంటే గాని మనకు అర్థం కాదు ఇవన్నీ గూడా. అందుకని చెప్పి ఆయన ఫస్ట్ ఆ యొక్క ఆ శ్లోకాలని ధ్యాన శ్లోకాలన్నమాట. అలా ఆ భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించి, ధ్యానించి ఆ తర్వాత ఆహ్, భగవద్గీతని చదువుకోవాలన్నమాట. అది. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నావు? అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయం అన్నారు కదా! అంటే 18 అధ్యాయాలు ఉన్నాయని చెప్పేసారు అక్కడే. మన ప్రార్థన శ్లోకాల్లోనే వచ్చేసినాయన్నమాట. అది. ఇక్కడ మనం ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సిందేంటంటే మనం మొదటగా భగవద్గీత మొదలుపెట్టే ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలకొస్తే అసల మానవ జీవితం లక్ష్యం ఏమిటి? ఈ సృష్టిలో మానవ జన్మ అత్యుత్తమమైనదని మనకు తెలుసు. పశుపక్ష్యాదుల కంటే కూడా మానవుడు చాలా విశిష్టమైనటువంటి వాడు. ఆహ్, దానికి అంతటికి కారణం ఏంటంటే బుద్ధియే. బట్ ఈ బుద్ధిని సరిగా వినియోగించి జ్ఞానమును ఆర్జించుటే మానవుని యొక్క ముఖ్య కర్తవ్యము. ఇందులో చెప్పేసారంతా. ఏమని? మానవ యొక్క లక్ష్యం ఏంటంటే మానవ జీవిత లక్ష్యం అన్ని జీవులకి లేనటువంటి బుద్ధి హ్మ్. డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఎవరికుంది? మానవుడికుంది. మరి ఆ బుద్ధిని సక్రమంగా ఉపయోగించాలి. సరిగా వినియోగించి దేన్ని పొందాలి? జ్ఞానాన్ని ఆర్జించడమే మానవుని యొక్క జన్మ లక్ష్యము. అందుకనే వివేకానంద ఏం చెప్పారు? గోల్ ఈస్ నాలెడ్జ్. అవర్ గోల్ ఈస్ నాలెడ్జ్ నాట్ ది ప్లెజర్. అందరూ ఏమనుకుంటారు? ఆ! జీవితం అంటే ఆనందించడమే అని అనుకుంటుంటారు కదా! ఏంటి ఆనందం? జ్ఞానమే ఆనందం అన్నారు. జీవిత లక్ష్యం జ్ఞానం. అల్టిమేట్ గోల్ ఈస్ నాలెడ్జ్. మరి అటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ శాశ్వతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అదే ఆనందం. అది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో, దీన్ని మరిచి ఆహ్, హ్మ్. మనుషులందరూ ఏం చేస్తూ ఉంటారంట, ఆహార, నిద్ర, మైథునములనేటువంటి వాటిల్లో కాలం గడుపుతూ పశువుల కంటే కూడా అధములుగా బ్రతుకుతున్నాడు ఇప్పుడు మనిషి. జ్ఞానోపార్జనకు ముఖ్యమగు సాధనములు మూడే. ఈ 3 సాధనాలున్నాయి.
జ్ఞానం సంపాదించాలంటే. ఒకటి లోక వ్యవస్థను గమనించుట. అంటే ఈ లోకాన్ని అంతటిని కూడా గమనించడం. గమనిస్తే మీకు అబ్జర్వేషన్ ద్వారా అంటే ఒకటోది అబ్జర్వేషన్ ద్వారా. రెండోది జీవితమందు తన సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయడం ద్వారా. మూడోది శాస్త్రముల నుంచి, గురువుల నుంచి పొందడం. ఈ 3 అంటే మన సాధన ద్వారా, అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం రెండోది. ఈ ప్రపంచం అంతటిని అబ్జర్వ్ చేసి ప్రతిదాన్ని కూడా ఆహ్, అర్థం చేసుకోవడం అది ఒకటోది. లాస్ట్‌ది శాస్త్రాలు చదవడం, లేదంటే గురువుల ద్వారా సరైన జ్ఞానాన్ని పొందడం. అది మానవ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. ఇప్పుడు శ్రీరాముడు 15 సంవత్సరాలు గల ప్రాయంలో విద్యాభ్యాసమందు ముగించుకుని పుణ్యతీర్థాలు, ఋష్యాశ్రమాలు అన్ని సందర్శించుచు మహాత్ములను సేవించుచు 6 నెలల్లో లక్ష్మణునితో కూడా దేశ పర్యటన నడిచాడు. ఇంతకుముందు స్టడీ ఎలా ఉండేదంటే ఆహ్, గురుకులంలో చదివేసుకున్న తర్వాత వాళ్ళు ఏమీ లేకుండా అంటే ఒక రూపాయి కూడా పట్టుకెళ్ళకుండా మొత్తం దేశాటన చేసేసి మొత్తం తిరిగేసి ఆహ్, ఆ యొక్క వాకింగ్ టూర్‌లో అన్ని విషయాల్ని అందరిని మహాత్ములందరిని కలుసుకుంటూ, ఋషులందరిని కలుసుకుంటూ, వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందుతూ, సెల్ఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే తిరగడం వల్ల అనేక కష్ట నష్టాలన్నిటికీ ఓర్చుకోవాల్సుంటది. అవన్నిటి నుంచి కూడా ఎలా తట్టుకోవాలనేటువంటి ఎక్స్‌పీరియన్స్ వస్తది. అలాగా ఎక్స్‌పీరియన్స్ కోసం ఇవన్నీనమాట. ఎక్కడ ధర్మం, ఎక్కడ అధర్మం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. సో, దానికోసం ఇది ఒక ఇంటర్న్‌షిప్ అంటాం కదా! ఇప్పుడు మనం. ఇంటర్న్‌షిప్ అనమాట. అలా ఉండేదప్పుడు. అలా దేశ పర్యటన ఆహ్, చేసి నచ్చి అయోధ్యకి తిరిగి వచ్చాడు. ఆ కాలమందు అతడు లోక పరిస్థితులను చక్కగా గమనించి, విమర్శించి ప్రాపంచిక జీవయాత్ర దుఃఖభూయిష్టం మరియు ఈ లోకమందు సుఖభ్రాంతియే గాని నిజమగు సుఖము లేదని కావుననే ఇట నివాసము ధర్మశాలయందో ఏదో ఒక విశ్రాంతి స్థానమందో ఉనికి వంటిదే గాని శాశ్వతం కాజాలదని గ్రహించాను. శ్రీరాముడు అంతా తిరిగిన తర్వాత విద్య అంతా నేర్చుకున్న తర్వాత ఏం గ్రహించారు? ఏం చెప్పారు? ఇక్కడ మనం రెంటెడ్ హౌస్‌కొచ్చాము. ఈ భూమి మీదకి మనం అందరం వచ్చింది కూడా ఈ భూమి మీద ఏం కూడా ఆహ్, ఆహ్, భ్రాంతి ఇదంతా భ్రాంతి. దీంట్లో ఏ సుఖము లేదు అని చెప్పేసి ఇది శాశ్వతమైనది కాదు. ఇది కేవలం తాత్కాలికమైనది అని చెప్పి ఆయన గ్రహించి చెప్పారన్నమాట. ఇది ఒక విశ్రాంతి స్థానమే. అంటే ఏంటి ఇక్కడ ఇక్కడ ఒక బస చేయడానికి ట్రావెలర్‌గా మనం ఒక చోటకెళ్ళామనుకోండి. అక్కడ ఒక రోజో అలా 2 రోజులు ఉండొచ్చేస్తాం కదా! అలాగే ఇక్కడ ఒక ట్రావెలర్‌గా వచ్చావు అని చెప్పాడన్నమాట. అలా వచ్చిన తర్వాత ఆయనకి బాగా పూర్తిగా వైరాగ్యం వచ్చేసింది. ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదని చెప్పి కూర్చున్నారు. అప్పుడు దశరథ మహారాజు భయపడిపోయి ఏంటి రాముడు ఇలా అయిపోయాడు అని చెప్పేసి భయపడి అప్పుడు వశిష్ఠ మహర్షిని అడుగుతారు. అప్పుడు అది వైరాగ్య ప్రకరణం అంటారన్నమాట. ఆయన వైరాగ్య ప్రకరణంలో ఉండగా ఆ టైంలో శ్రీరాముడిని పిలుస్తారు. సభకు పిలిచి సభలో ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి ప్రశ్నించి అక్కడి నుంచి ప్రశ్నలు మొదలవుతూ ఉంటే ఆ ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉంటుంది. అదే ఈ యొక్క మహాద్భుతమైనటువంటి గ్రంథం యోగ వాసిష్టం అన్నమాట. యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథం. ఓకే. ఇది మనకు మామూలుగా అర్జునుడు కేవలం మనకి ఇయన్నీ చెప్పినయన్నీ కూడా 700 శ్లోకాలు భగవద్గీతలో ఉంటే, అందులో 29,000 శ్లోకాలున్నాయి. యోగ వాసిష్టంలో. ఎంత గొప్ప జ్ఞానమో చూడండి. మనకి 700 శ్లోకాలు చదువుకోవడానికే టైం లేదు. అట్లా ఉండదనమాట పరిస్థితి. అంటే ఎంతో జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని అంతటిని కూడా పక్కన పడేసి ఏదేదో చేస్తా ఉంటారు జనాలందరూ కూడా టైమ్ పాస్. ఇంత జ్ఞానాన్ని పక్కన పడేయడం ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అనమాట.
వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటే రాముడు, వశిష్ఠ మహర్షి రాముడు క్వెషన్స్ అడుగుతున్నాడట. వశిష్ఠ మహర్షి అన్నీ కూడా జ్ఞానాన్ని ఎంత ఇస్తున్నారో, మళ్ళీ ఇటువంటి జ్ఞానం దొరకదు అని చెప్పేసి మహర్షులు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళందరూ కూడా వచ్చేసారు ఆ సభలోకి. ఈ డిస్కషన్ జరిగినప్పుడు. వచ్చేసి అందరూ కూర్చొని వింటున్నారంట. ఎందుకంటే అప్పుడు ఇంటర్నెట్ అది లేదు కాబట్టి, ఇంక అందరూ డైరెక్ట్‌గా రావాల్సిందే. డైరెక్ట్‌గా వచ్చి ఇంకా ఆన్‌లైన్ జూమ్ అది లేదు కదా అప్పుడు. సో, కాబట్టి ఇంక జూమ్ అది కనెక్షన్ లేదు. డైరెక్ట్ అక్కడ సభలోకొచ్చేసారనమాట. అంతమంది మహాత్ముల మధ్యలో ఈ యోగ వాసిష్టం శ్రీరాముడి కి ఆ వశిష్ఠ మహర్షికి సంవాదం జరిగిందనమాట. ఆ సంవాదమే యోగ వాసిష్టం అనమాట. యోగ వాసిష్టం. అందులో గొప్ప జ్ఞానం అంతా కూడా పొందుపరచబడింది. ఆఫ్‌కోర్స్ అలాంటి జ్ఞానాన్ని అంతటిని కూడా మనకి జిస్ట్ లాగా అంటే అంత చదవలేరు కాబట్టి అదంతటిని కూడా ఈ యొక్క ఉపనిషత్తుల సారాంశము ఆ! ఇవన్నీ సారాంశాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న గ్రంథంలో పొందుపరిచి భగవద్గీతగా మనకిచ్చారు. అందుకని చెప్పి ఈ భగవద్గీతను కనీసం మనం భక్తి శ్రద్ధలతో ఆహ్, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించాలి. అంతేకాకుండా దీన్ని పాటించాలన్నమాట. ఇది ఆచరణాత్మకమైనటువంటి గ్రంథం. ఇది చదువుకుపోయేటటువంటిది కాదు. ఇది మనం చేసుకోవాలన్నమాట. సో, మరి మానవ జన్మకు ఏం లక్ష్యం, ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ ఈ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు మనకి మొదటి చాప్టర్ మనం ఈవేళ మొదలుపెట్టుకుంటున్నాం కాబట్టి, మొదటి చాప్టర్‌లో ఒక కొన్ని శ్లోకాలు చదువుకొని ఫస్ట్ చాప్టర్. ఓం శ్రీ పరమాత్మనే నమః. అద ప్రథమోऽధ్యాయः అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ చెప్తూ ఉండండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః పాండవా పాండవాశ్చైవ పాండవా ఆహ్, ఆహ్, మామకా మామాకా పాండవాశ్చైవ మామాకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామాకా పాండవశ్చైవ కిమకర్వత సంజయః అని చెప్పారు. అంటే ఏంటి ఇది ధృతరాష్ట్రుడు ఇలా మనకి చెప్తా సంజయుడికి చెప్తున్నాడు అన్నమాట. సంజయుడిని ప్రశ్న అడుగుతున్నారు. ధర్మక్షేత్రముకు కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది కదా! ఆ యుద్ధంలో ఆ సమావేశమైనటువంటి వారి ఇరు వర్గాలు కూడా పాండవులు, కౌరవులు జరిగి ఉన్నారు కదా! వాళ్ళిద్దరూ అక్కడ ఏం జరుగుతుంది అనగా ఆ యుద్ధం ఎట్లు సాగెను. కురుక్షేత్రం పుణ్యభూమి. భారత వంశంలో ఆహ్, కురు అనేటువంటి ఆహ్, ఒక ఆయన ఉండేవాడు. అక్కడ క్రతువులు అమర్చి దేవతలను మెప్పించాడు. ఎక్కడ కురుక్షేత్రంలో. ఆ క్షేత్రమందు మెప్పించిన తర్వాత వాళ్ళు ఆహ్, ఆహ్, వాళ్ళనేం కోరుకున్నాడంటే, ఆ క్షేత్రమందు ఎవరైనా మరణిస్తే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగునని ఆహ్, ఆహ్, దేవేంద్రునిచే వరం పొందాడు. కాబట్టి దాన్ని కురుక్షేత్రం అన్నారు. అందుకని కురుక్షేత్రంలో ఎందుకు యుద్ధం పెట్టారు? మీరు వేరే చోట పెట్టుకోవచ్చు కదా! పెట్టకుండా అక్కడెందుకు పెట్టారంటే, ఈళ్ళు ఎలాగా ఎంతో కొంతమంది చచ్చిపోతారు కదా! యుద్ధం చేశారంటే. ఆ యుద్ధం చేసిన వాళ్ళు ఆ యుద్ధంలో వీర మరణం పొందినవారు కాబట్టి వాళ్ళందరికీ పుణ్యలోకాలు చేరాలని చెప్పేసి అక్కడ ఆ యుద్ధాన్ని క్షేత్రంగా నిర్ణయించారన్నమాట. అది. కనుక ఆ యుద్ధ క్షేత్రం కురుక్షేత్రం అనుకూలం అని చెప్పి స్థానంగా వాళ్ళు నిర్ణయించుకొని అక్కడికి వెళ్లారన్నమాట. ఇదం శరీరం కౌంతేయ అన్నారు. క్షేత్రమిత్యా ధీయతే అనేటువంటి గీతోక్తి ఉన్నది. అంటే నేను ఆహ్, యాహ్! హ్మ్. మానవ దేహమే ధర్మక్షేత్రము. అంటే ఇప్పుడు అంటే ఇదం శరీరం కౌంతేయ అన్నారు కదా! అసలు ధర్మక్షేత్రం అంటే ఏంటంటే, ఈ మానవ దేహమే ధర్మక్షేత్రముగు
కురుక్షేత్రము అని ఇక్కడ అర్థం అన్నమాట. మనస్సునందలి దుర్భావములన్నీ కూడా కౌరవులన్నమాట. సద్భావాలన్నీ కూడా పాండవులన్నమాట. వారికి నిత్యం కూడా జరిగేటువంటి పోరాటం ఏదైతుందో అదే కురుక్షేత్రం అన్నమాట. ఇది నిజంగా మనం కరెక్ట్‌గా భగవద్గీత అర్థం చేసుకోవడానికి ఫస్ట్ శ్లోకాన్ని కరెక్ట్‌గా ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే కురుక్షేత్రం ధర్మక్షేత్రం అనేటువంటిది శరీరం. ఇది కురుక్షేత్రం అన్నమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు కదా! దీంట్లో ఈ శరీరంలో ఉండేటువంటి మనసుంది. ఈ మనసులో ఉండేటువంటి భావాలున్నాయి. ఆ భావాలు చెడు కావచ్చు, మంచి కావచ్చు. అంటే కౌరవులు 100 మంది, పాండవులు 5గురే కదా! జనరల్‌గా చెడు ఎక్కువ భావాలు ఉంటాయన్నమాట. ఎక్కువ మంది అంటే చెడు 100 మంది ఉంటారు. పాండవులు 5గురే ఉన్నారు ఇక్కడ. అంటే మంచి సద్భావాలు కూడా ఉంటాయి. ఆ సద్భావాలు పాండవులన్నమాట. సో, వీళ్ళిద్దరికీ అనునిత్యం కూడా పోరాటం జరుగుతూనే ఉంటది. ఎప్పుడు కూడా అందరిలోనూ మనం ఇదని కాదు. కాబట్టి కురుక్షేత్రం అనేటువంటిది ప్రతి వాళ్ళలోనూ కూడా జరిగేది రోజు జరిగే యుద్ధం అన్నమాట. అది. మంచికి చెడుకు జరిగేటువంటి యుద్ధమే కురుక్షేత్రం అన్నమాట. సో, ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారిక్కడ. మహారాణి అహల్యాబాయి హోల్కర్ మహాసాధ్వి అన్నమాట. గొప్ప భక్తురాలు. గీత యొక్క మహాత్మ్యమును ఆస్థాన పండితుని ముఖతఃగా విపులంగా వినాలని గీతా శ్రవణమునందు కుతూహలంతో పండితులని చదవమని అడిగింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలుపెట్టారు వాళ్ళు. ఆవిడ అది విన్నది ఆవిడ. చదవగానే ఆమె ఏమందంటే, శాస్త్రిది చాలు అయిపోయింది నాకు గీత అర్థమైంది చాలు అని చెప్పింది. ఇంక అయిపోయింది గీత అని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు అంతే ఆయన. చదవడం మొదలుపెట్టాడు. మొదలు పెట్టంగానే అహల్యబాయి ఏముంది, చాలు ఇంక సరిపోయింది ఇంకా అని చెప్పారు. ఆయన శాస్త్రి గారు ఆశ్చర్యపోయారు. ఇదేంటిది, నేను ఇంకా ఇప్పుడు మొదలుపెట్టాను ఇంకా ఒక పదం చదివాను, ఈవిడేంటి ఆపేయమంటదండి. అంటే ద్వైత్రిరేక తదర్థం వా అన్నారు. అంటే చాలునని మహాత్మ్యం ఉన్నది కదా. ఈ ప్రథమ పాదమే అంటే ఈ ప్రథమ పాదంలో ఉన్నటువంటి ఇది మనల్ని తరింపజేయగలదు. 700 శ్లోకాలతో ఇంక పని ఏమున్నది అని చెప్పింది. ఈ ప్రథమ పాదం అంటే మళ్ళీ ఆ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్‌దనమాట. ఆ ఫస్ట్ పదమే మనల్ని తరింపజేయగలదు. ధర్మక్షేత్రే అనంగానే చాలని చెప్పింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నది. అంటే ఇది ధర్మక్షేత్రం, దీనిలో కురుక్షేత్రం ఆమెకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా ఆమెకి క్లియర్‌గా అర్థమైందనమాట. ఓకే, మనలో జరుగుతుందంతా కురుక్షేత్రం యుద్ధం జరుగుతుంది. మంచికి చెడుకిని. ఇంకా అర్థమైంది. నేను ఏం సాధించాలో నాకు తెలుసు. ఇంక అయిపోయింది. ఇంక గీత శాస్త్రం అయిపోయిందని చెప్పింది. అలా చెప్పిందనమాట ఆవిడ. అంటే ఇక్కడ క్షేత్రము అన్నారు. మన 13వ చాప్టర్‌లో చదువుకున్నాం. ఇంతకుముందు గుర్తుందా లేదా మీకు? క్షేత్రజ్ఞ విభాగయోగం. క్షేత్రం అంటే శరీరం అని, క్షేత్రజ్ఞుడంటే దీన్ని తెలిసినటువంటి వాడిని అని చెప్పి దీనిలో ఉండేటువంటి అంతరాత్మ అని చెప్పి మనం తెలుసుకున్నాం. దీన్ని నడిపించేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ క్షేత్రే ధర్మం కురు. ప్రతి స్థలమందును కూడా ధర్మము చేయము అని అర్థం చేసుకుందాం. ఏముంది? క్షేత్రే అంటే ప్రతి క్షేత్రంలోనూ కూడా ధర్మం చెయ్యి అని అర్థం చేసుకుందాం అన్నమాట. ఇది చెప్పంగానే అర్థమైందా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనంగానే ఆమె ఏం అర్థం చేసుకుందంటే, క్షేత్రే ధర్మం కురు అని ఆమె రీఅడ్జస్ట్ చేసుకుంది. అంటే ఇంకా ప్రతి క్షేత్రంలోనూ ధర్మం చెయ్యి అంటే క్షేత్రే అంటే ఈ శరీరం ధరించినప్పుడు కూడా నువ్వు ధర్మం చేస్తా ఉండు. అంటే మంచి పనులు చేసుకుంటా వెళ్ళిపో అని అర్థం చేసుకున్నామండి. ఎంత గొప్ప అర్థమో చూడండి. ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలదు. ఇలా అర్థం చేసుకున్న అహల్యబాయి ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. అది చదవంగానే అర్థం చేసుకొని, ఇక్కడి నుంచి నేను టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇంకా ఇక్కడి నుంచి నేను అన్ని మంచి పనులు చేసుకుంటా వెళ్తాను సరిపోయిందండి.
అట్లా అనమాట. అలా మనం అర్థం చేసుకుని ఈ ఒక్క పదంతోటి మన జీవితాన్ని మార్చుకోగలిగితే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని అర్థం చేసుకోవాలంటే ఏంటంటే ఈ క్షేత్రంలో ప్రతి చోట కూడా మంచి పని చెయ్యి అని అర్థం. నువ్వు ఎక్కడైనా ఉండు కానీ మంచి పని చెయ్యి. అర్థమైందా? అంత సింపుల్‌గా అర్థం చేసుకుందనమాట ఆవిడ. కాబట్టి జీవితం ధర్మబద్ధమై మోక్షమును ధర్మబద్ధమై ఉంటే గనక మోక్షము కరతాళంకు గదా! అని ఆమె సమన్వయించెను. అలా మనం జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపినట్టయితే మోక్షం అనేటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంది? దాని అంతట అదే వస్తది అని చెప్పిందనమాట. ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. ఒక్క పదం విని చెప్పేసిందావిడ. మనము ఉన్నాం. ఎందుకు ఊరికే మొత్తం భగవద్గీత అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చదివినా గాని ఆ ఒక పదాన్ని కూడా అర్థం చేసుకోలేం. అట్లా కాదు. మనం విన్నప్పుడు అందుకనే భగవద్గీతని ఇది ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే, భగవద్గీత చదివినప్పుడు అంత జాగ్రత్తగా వినాలన్నమాట. విన్నప్పుడు గాని, చదివినప్పుడు గాని అంత జాగ్రత్తగా విని దాన్ని మననం చేసి అసలు మన కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. మనం చేయాల్సిన పనేంటో తెలుసుకోవాలి. అది తెలుసుకోలేదనుకోండి, మనం ఎన్ని భగవద్గీతలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా ఏం ఉపయోగం? ఇఫ్ దేర్ ఈస్ నో ట్రాన్స్‌ఫర్మేషన్ కదా! కాబట్టి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇవాళ నుంచి కూడా ఈ యొక్క పదాన్ని ఒకదాన్ని అర్థం చేసుకుంటే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఎక్కడైనా గాని ధర్మమే చెయ్యి. అధర్మం చెయ్యకు. అంతే సింపుల్. అర్థమైంది కదా! అంటే నేను కూడా కురుక్షేత్రమును ధర్మక్షేత్రమనుట అంటే యందు ఆహ్, ధర్మ ధర్మ శబ్దంతో ప్రశ్న ఆరంభించబడింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని జెప్పేసి. అంటే ప్రశ్న కూడా ధర్మక్షేత్రే అని ప్రారంభించాడు. అది ధృతరాష్ట్రునికి యుద్ధ భూమికి పోయిన ఆహ్, మీదట ఆయన ఆయనను తన వారికి ఆ ధర్మక్షేత్ర మహిమ వలన మనఃపరివర్తనము కలిగి ధర్మ మార్గం అవలంబించి పాండవులతో సంధి చేసుకుని ఏమో అని జెప్పేసి ఒక డౌట్ కూడా ఉందంట ఆయనకి. అంటే ఆ ధర్మక్షేత్రానికెళ్లారు కదా! అందుకని ధర్మక్షేత్రం అనేటువంటిది మొదలుపెట్టాడు. ఆ యుద్ధం చేయకుండా ఉంటే బావుండని చెప్పి ఈయనకి కూడా ఉంది పాపం మనసులో. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ మనసు మారుండొచ్చు. అది ధర్మక్షేత్రం కాబట్టి అందుకని ఆ కురుక్షేత్రంలో వాళ్ళకి మనసు మారుండొచ్చు. వాళ్ళతో సంధి చేసుకొనుండొచ్చు అని ఆయనకనిపించిందనమాట. అది ఇక్కడ మనకి చెప్తున్నా ఆహ్, చెప్తా ఉన్నారన్నమాట. ఆ ప్రశ్నలో అంటే అడిగిన క్వెషన్‌లో అంత గూఢార్థం ఉందన్నమాట. ఓకే. ఇంకా రెండో ప్రశ్న. సంజయ్ ఉవాచ దృష్ట్వా తు దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా వచనమబ్రవీత్. ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా వ్యూహముగా అమర్చబడినటువంటి పాండవ సైన్యమును చూచి దుర్యోధన మహారాజు గురువగు ద్రోణాచార్యుని సమీపించి అతనితో ఇట్లనెను అని. అంటే ఆ యుద్ధం అక్కడ యుద్ధ భూమిలో ఏమవుతుందో చెప్పమన్నాడు కాబట్టి ఫస్ట్ ఆయన చూసింది అక్కడ ఏ మూమెంట్ జరిగింది. ఫస్ట్ దుర్యోధనుడు వీళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళ గురువు గారి అంటే ద్రోణాచార్యుల దగ్గరికెళ్ళి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న గురించి మనం రేపు చెప్పుకుందాం. బట్ ఇక్కడ మొదటిగా మనం భగవద్గీతని ఈవేళ మళ్ళా మొదలుపెట్టుకున్నాం కాబట్టి పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున, హోలీ పౌర్ణమి రోజున చక్కగా ఈ యొక్క గ్రంథాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈసారి చదివినప్పుడు ప్రతి పదాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరిస్తూ మన జీవితాన్ని గొప్పగా తీర్చుకుందాం అని చెప్పి అందరికీ మనవి చేస్తూ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వము కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈశ్వర ప్రణిధానం. శరీరాన్ని, మనసుని, బుద్ధిని పరమాత్మకు అర్పించి ఈశ్వర ప్రణిధానం చేసి మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి 2 కళ్ళని, అరిచేతులను కళ్ళ మీద ఉంచి హరి ఓం. థ్యాంక్ యూ. వాసుదేవ. వసుదేవ. జై శ్రీరామ్.